సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం నాడు కనుమ రోజున బొచ్చిరెడ్డిపాలెం మండలం దామరబడుగు గ్రామానికి చెందిన డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బండరాగుడు ఎద్దుల పందాలను ఈ సంవత్సరం కూడా నిర్వహించారు. ఈ పందాల యొక్క ప్రధాన ఉద్దేశం అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశు సంపదను గుర్తు చేసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అన్నారు. కనుమ రోజున గ్రామంలో ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కనుమ నాడు ఈ పోటీలను నిర్వహించడం వలన మండలంలో ఒంగోలు జాతి పశు పోషణపై రైతులు మక్కువ చూపుతున్నారని పేర్కొన్నారు. నేను దావరముడుగు డివైఎఫ్ఐ అధ్యక్షుడిని. మన దావరముడుగు గ్రామంలో గత 60 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ సంక్రాంతి సంబరాల్లో మనం క్రికెట్, వాలీబాల్, షటిలు, చెడుగుడు ఈ ఆటల పోటీలు జరిపిస్తూ ఉన్నాం. యువతకి చెడు వ్యసనాలకు పోకుండా మన దావరముడుగు గ్రామంలో 60 సంవత్సరాల నుంచి మన యువత కోసం మన ఊరు సంప్రదాయం ప్రకారం ఈ ఆటల పోటీలన్నీ జరుపుతూ ఉన్నాము. ఈ ఆటల పోటీల్లో చాలామంది యువత పాల్గొని ఈ ఆటల పోటీలని జయప్రదం చేస్తున్నారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత చెడు వ్యసనాలకు పోకుండా ఉండడమే మన ప్రధానమైన కర్తవ్యం. మన ఈ దావరముడుగు గ్రామంలో సంక్రాంతి చాలా అద్భుతంగా మన ఆటల పోటీలు నిర్వహించేదానికి మన డివైఎఫ్ఐ కమిటీ అంతా బాగా పనిచేసి మనం అందరం కలిసి బాగా పనిచేసి మన యువతని చెడు వ్యసనాలకు పోకుండా ఉండడమే ప్రధాన కారణంగా ఈ ఉద్దేశం. మా దావరముడుగు గ్రామంలో గత 60 సంవత్సరాలుగా పెద్దోళ్ళు, మాకన్నా పెద్దోళ్ళు జక్కా వెంకయ్య గారి నుంచి ఈ రోజు వరకు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో, అదే ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఈ 3 సంఘాలు అట్లా 5 సంఘాల నుంచి ఈ ఆటల పోటీలు జరుగుతూ వస్తున్నాయి. ఆ ఆనవాయితీ ప్రకారం పెద్దోళ్ళు మాకు ఏ దారి చూపించారో ఆ దారి ప్రకారం మేము నడుస్తూ ఈ రోజుకి కొనసాగిస్తున్నాము. అయితే ఈ గ్రామంలో జరిగే ఆటల పోటీలు అన్నీ ఏంటంటే సంక్రాంతి రోజు రంగవల్లి కార్యక్రమం, మహిళలు కనీసం 150-200 మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేయడం జరిగింది. అలాగే క్రికెట్లో 200 మంది దాకా చెడుగుడు క్రీడాకారులు దాంట్లో పాల్గొంటారు. బ్యాడ్మింటన్లో చెడుగుడులో వచ్చి ఒక 20 బ్యాచ్లు వస్తున్నాయి, 22 టీములు. వాళ్ళు కూడా చెడుగుడు, జూనియర్ చెడుగుడు, షటిళ్ళు, అట్లే ఇది వాలీబాలు, ఇవన్నీ కూడా ఈ ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఈ ఆటల పోటీలకి సంబంధించి దాతలు కూడా ఎప్పుడు మేము అడిగినా ఈ సంక్రాంతికి సంబంధించి దాతలు మాకు అడిగిన వెంటనే వాళ్ళకి తోచింది మాకు ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా మేము జాగ్రత్తగా వాళ్ళ పేర్లు పెట్టి ఏ దాతలు ఎవరు ఏ ప్రైజ్కి ఇస్తున్నారో వాళ్ళ పేర్లు పెట్టి మేము చెప్తూ అవన్నీ జరుపుకుంటూ వస్తున్నాము. ఇది ఆనవాయితీ ప్రకారంగా ఇప్పుడు కొనసాగిస్తున్నాము. ఇలాంటివి ఎందుకు చేస్తున్నామంటే చెడు వ్యసనాలకు పోకుండా, కోళ్ళ పందాలకి వాటికి వెళ్లకుండా పిల్లలు ఇక్కడికి వచ్చి నలుగురు చేరి సంతోషంగా ఆడుకొని సంక్రాంతి జరుపుకోవాలనేది మా కోరిక. అలాంటిదే ఈ కార్యక్రమం జరుపుతూ వస్తున్నాము. అది చాలా వరకు దాన్ని విజయవంతం అవుతుంది.